ఆరాధన క్రమం చొప్పున మనం అందరం లేచి నిలబడి వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన. దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి 27వ కీర్తన చూడండి. జగదీష్ వచ్చి చదువుతాడు. కలిసి అనుసరించి దేవుని వాక్యాన్ని పలుకుదాం. సామ్స్ 27. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేనెవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దానిలో నేను ధైర్యం విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. అప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధిని నేను వెతికేదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము. కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగ్రొక్కువారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్రముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమేన్. చదవబడిన వాక్యం ప్రభు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి.
వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుంటే ఎట్లా వస్తారు? ఇప్పుడు ఆవిడ ఎక్కడ కూర్చుంటుంది? ఇటు వచ్చి కూర్చోవచ్చుగా, చెప్పండి. రాకూడదు ఎవరు ఇటు, అని మూసేశారు అంతే. కూర్చోండి. హిప్స్ పెట్టి రానా చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. హల్లెలూయ, హల్లెలూయ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుని మహాదయ, ఈరోజు కూడా ప్రభు సన్నిధిలో ఉండడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. స్తోత్రం. హల్లెలూయ. 27వ కీర్తన దావీదు రచించిన కీర్తన. 150 కీర్తనల్లో ఎక్కువ భాగం దావీదు మహారాజే రాశారు. దావీదు దేవుని ఎక్కువగా స్తుతించేవాడు. స్తోత్రం. హల్లెలూయ. 8వ వచనం చూడండి. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. చూడండి, ఇక్కడ దావీదుతో దేవుడు అన్నాడంట, నా సన్నిధి వెదికమా అని అడిగాడంట. గాడ్ ఈజ్ ఇనిషియేటింగ్. దేవుడే ముందే ఆయనే తీసుకుని బాధ్యత అడుగుతున్నాడు, నా సన్నిధిని వెదకు అని. దేవుని సన్నిధిని వెదకడం వల్ల ఏం జరుగుతుంది? ఎందుకు దేవుని సన్నిధి వెదకాలి? ఎందుకు దేవుడే అడుగుతున్నాడు? మనం ఆలోచించాలి. దేవుడు మనిషిని ఆయనతో ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనతో సహవాసం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. సమస్య ఏంటంటే మనం అందరితో ఉంటాం కానీ దేవునితో ఉండం కదా. అన్నిటినీ భుజానేసి తిరుగుతాం కానీ దేవుని దగ్గర మాత్రం కూర్చోడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవునితో గడపడానికి, దేవునితో సహవాసం చేయడానికి మన మనసు, మన శరీరం ఇష్టపడదు. బిజీ కదా. దేవుడు ముందే ఆయనే చెప్తున్నాడు, నా సన్నిధిని వెదకాలి అని అడిగితే అంట, దావీదు అన్నాడంట, బా నేను వెదకెదనని అన్నాడంట. ప్రభువా చూస్తాను, ఆలోచిస్తాను పరిస్థితులు ఎలా ఉంటాయో, మరి నేను కూడా రాజును కదా, బాధ్యతలు ఇవన్నీ ఎక్కువ భారాలు ఉంటాయి, చూసుకుని అవకాశాన్ని బట్టి వెదుగుతాను అనలేదంట. దేవుడు ఎప్పుడైతే వెదుకు అన్నాడో ఆయన హృదయం అందంట. ఎంత బాగుంది కదా మాట. ఒకసారి చదవండి, అందరూ చదువుదాం చూడండి. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో నేను. ఇంకోసారి చదువుదాం, అందరం కలిసి చదువుదాం. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనేను. అపవాది చేసిన పెద్ద కుట్ర ఏంటంటే దేవుని సన్నిధికి దూరం చేయటం. చాలాసార్లు మనం అనుకున్నాం దేవుని దగ్గరే ఉన్నామని, దేవునితోనే ఉన్నామని, దేవుని సన్నిధిలోనే ఉన్నామని. అర్థమవుతుందా? చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 6-7 వచనాలు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరము. చూడండి, గనపరచట్లేదా? ఆహాహా అని పాడుతున్నారు. మామూలుగా పాటలా, అసలు పరలోకం దిగిందేమో అన్నట్టుగా ఉంటుంది, అంత బాగా పాడుతున్నారు. కానీ వారి హృదయం మాత్రం, యెషయా గ్రంథం 29:13లో యెషయా భక్తుడు చెప్పిన మాటను యేసు ప్రభు ఇక్కడ మరలా ఉటంకించారు. వారు పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది.
ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. 29:13 యెషయా గ్రంథం. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు, గాని తమ హృదయమును నాకు దూరము. అది భక్తి అనేది ఏంటిది? పెదవులతో చేసేదా, నోటితో చేసేదా? కేవలం శరీరంతో మాత్రమే చేసేది కాదు, హృదయంతో చేసేది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? వారు నోటి మాటతో వస్తున్నారు నా దగ్గరికి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అంటున్నారు, బానే. కానీ వారి హృదయం మాత్రం నాకు దూరంగా ఉంది. ప్రియులరా, దావీదు చూడండి, తన హృదయంతో అంటున్నాడంట. ఏమని? తన హృదయం అంతటితో నేను నీ సన్నిధి వెదుగుతానయ్యా. ఆయన హృదయం అంటుంది, నోటితో అంటలా, హృదయంతో అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పే ప్రతి హల్లెలూయా మీ హృదయంలో నుండి రావాలి. చెప్పకపోతే ఊరుకోవట్లేదమ్మా 4 సార్లు 5 సార్లు. మనుషులు కల్పించిన పద్ధతులను బట్టి కాదు, కానీ మనము దేవుని సన్నిధిలో ఆయనను హృదయం అంతటితో ఆరాధించాలి. ఇక్కడ దేవుడే ఇనిషియేటివ్ తీసుకున్నది గొప్ప సంగతి కదా. నా సన్నిధి వెదుకుమని దేవుడు కోరుతున్నాడంట. ఎందుకని? నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఏముంది? దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. దేవుని సన్నిధి నువ్వు వెతికితే, దేవుని సన్నిధిలో ఉండడానికి నీవు ఇష్టపడితే, దేవుని బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి నీవు కోరుకుంటే నీకు ఎంతో సంతోషం. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. యోబు గ్రంథం 22:21 చదువుతాం కదా మనం. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఎవరితో సహవాసం? అది మనం అందరితో గడుపుతాం, అంతేనా? అనేక అందరితో గడుపుతాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎంతైంది టైం? ఏంటి ఇంకా 10 ఇంకా చాలాసేపు అయినట్టుందే. కదా? మీలో చాలా మంది ఈరోజు ప్లాన్ చేసేసుకుంటుంటారు, ఆరాధన అయిన తర్వాత ఏ పని చేయాలి, ఎక్కడ ఎట్లా. 11ంటికి అయిపోతే, 12ంటికి అయిపోతే, 1 గంటకి ఎక్కడికి వెళ్ళాలి, 2ంటికి ఏం చేయాలి, 3ంటికి కాయ కొట్టెట్టాలి. వేసరక్తే మంచిదే, ఖాళీ కూర్చోమని నేను చెప్పట్లేదు, కానీ దేవుని సన్నిధి వెతుకుతున్నారా? దేవుని సన్నిధి వెతుకుతున్నారా? బాధ్యతలు ఎవరికి లేవు చెప్పండి? దావీదుకి లేవా? దావీదు నువ్వు ఖాళీగా ఉంటావా అని అడగండి దావీదు రాజు గారిని. ఖాళీ ఏంటి బాబు? కొంట పొలం ఉంటే మన ఖాళీ ఉంటలా. మరి ఆయన రాజుగారు, ఆయన ఖాళీ ఉంటాడా? చెప్పండి. ఎన్ని పంచాయతీలు వస్తాయో, ఎన్ని గొడవలో, ఎన్ని సమస్యలో, మంత్రికి సైన్యాధిపతికి పడదో, ఇంకోటికి పడదు. రకరకాల సమస్యలు, ఇంట్లో సమస్యలు, రాజ్యంలో సమస్యలు, అంతఃపురంలో సమస్యలు. కానీ హృదయంతో అన్నాడంట, ఏమని? దేవుడు నా సన్నిధి వెతకమని అంటే వెంటనే అన్నాడంట, యెహోవా నీ సన్నిధి నేను వెతుకుతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాల్లో మనిషి వ్యర్థమైన దాన్ని వెతుకుతున్నాడు, పనికి మాలిన అన్ని వెతుకుతున్నారు. అబద్ధాలు వెతుకుతున్నారు, చెత్త అంతా పోగేసుకుంటున్నారు. ఈ ఈ ఈ ఏరుతారు చూసారా, కాగితాలు ఏరే వాళ్ళు. మొన్న ఈ పాత ఇనుప సామాన్ అనుకుంటున్నాం, మురికాలు అవతలు పడేశారు, పెద్ద పెద్ద దిమ్మలు. మరి ఎవరు బిల్డింగ్ పడేశారు, కానీ అవి పగలగొట్టి ఆ ఇనప సోలు తీసుకెళ్ళిపోతున్నారు చక్కగా.
వద్దనుకున్నారు, వీళ్ళు పడేశారు, అక్కడ బయట పడేశారు. అందులో ఆడికి విలువ తెలిసింది. పాత ఇనుప సామాన్ రేటేనా, బంగారంలో కొనికి ఆడే వ్యాపారం కదా, చక్క తీసుకెళ్ళిపోతున్నాడు. పెద్ద సుత్తి తెచ్చుకోండి, బాతున్నాడు ఓగు. మనం ఏం వెతుకుతున్నాం? ఉం? కొద్దిమంది ఎదుగుతారు, ఏదో ఏదో ఎదుగుతారు. దేవుని సన్నిధిని మనం వెతకాలి. 4వ కీర్తనలు అంటాడు, 2వ వచనంలో, నరులారా ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలం నా అబద్ధమైన మాటని వెతికెదరు. ఏం వెతుకుతున్నారంట? అబద్ధం. ఈ లోక స్నేహం నిజం అనుకున్నారా? బంధువుల ఆప్యాయతలు నిజం అనుకున్నారా? స్నేహితుల మధ్యలో ఉండే స్నేహాలు నిజం అనుకున్నారా? ఇవన్నీ చెప్పండి, తాత్కాలికమైనవి, ఎక్కువ రోజులు ఉండేవి. ఇహలోక బంధాలు మర్చిపోతామా? ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. కానీ మనం వాళ్ళ చుట్టూ తిరిగేది, మన తపనంతా వాళ్ళ కోసమేగా. మనుషుల్ని ప్రేమించండి, కానీ దేవుని సన్నిధి వెతకండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కొద్దిమందికి అట్లా ఉండదు, దేవుని సన్నిధి వెతకరు. పెండ్లి విందుకి పిలువబడిన వారి దగ్గరికి పంపించాడంట పనివాడిని యజమానుడు. వాళ్ళు ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి అన్నాడు. అందరూ ఒకే మనసు. ఒకడంటాడు పెళ్ళయింది అంటాడు, ఒకడు అంటాడు అరే నాయనా ఎద్దులు కొన్నాను, వాటిని చూడటానికి వెళ్తున్నా. అంటే దేవుని సన్నిధిలో ఉండడానికి వారికి మనసు లేదు, ఇహలోక సంబంధమైన వాటి మీదే మనసు ఉంది. ప్రియులారా, బైబిల్ చెప్తుంది, యోహాను పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. రిఫరెన్స్ బైబిల్ అలసిపోయావంటే అప్పుడే అలసిపోయాం, అప్పుడే పెళ్ళైంది నీకు, ఇప్పుడు అలసిపోతట. తీయండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూసారా? ఏది వెతకాలి మనం? చెప్పండి. దేవుని బిడ్డలు ఏం వెతకాలి? దేవుని సన్నిధి వెతకాలి. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందా? ఎక్కడ దేవుని బిడ్డలు ఉంటారా? ఎక్కడ ప్రార్థన జరుగుతుందా? ఎక్కడ ఆరాధన జరుగుతుందా? ఇది లేదు. కొద్దిమందికి పక్కన ఆరాధన జరిగిందా కానీ వెళ్ళరు. డినామినేషన్ గురించి పక్కన పెట్టండి, అక్కడ దేవుని సన్నిధి ఉంటే, అక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుంటే మీరు అక్కడ ఉంటే ఆశీర్వాదమే. పనికి మాలిన వారితో ఉన్నారనుకోండి, చెప్పండి, లోతున్నాడు సొదొమ గుమొర్రా పట్టణాలు కోరుకున్నాడు. అతని దృష్టి కంట ఏదేను తోట వలె ఉంది అంట అవి. బా కదా, దుష్టులు పచ్చగా ఉంటారు, దేవుని భయం లేనోడే హాయిగా ఉంటాడు. ఆడికి చెప్పండి, మేడ మీద మేడ కడతాడు, సూటు మీద సూట్ వేస్తాడు, కారు మీద కారు కొంటాడు. అబ్బో, అసలు ఆడు పచ్చగా ఉన్నట్టుగా మనం లేకపోతున్నాం, మనం కూడా ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది ఆశాపులాగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకుంటాం. ఎందుకు రావు? మనకు కూడా వస్తాయి ఆలోచనలు, వస్తాయి. కానీ మనం దేవుని పిల్లలతో ఉండడానికి ఇష్టపడాలి, లోకస్తులతో కాదు. మనం ఉండాల్సింది దేవుని పిల్లలతో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలతో కాకుండా మీరు లోకస్తులతో ఉన్నారనుకోండి, లోక స్నేహాలతో బిజీ అయిపోయారు అనుకోండి, ప్రమాదంలో పడతారు. జాగ్రత్త.
నష్టపోయే ప్రమాదం ఉంది, కృపకు దూరమయ్యే ప్రమాదం ఉంది. దావీదుతో దేవుడు అంటున్నాడు, నా సన్నిధి వెదుకు అన్నాడంట. నీవు సెలవియ్యగా అది మై హార్ట్ సెడ్. చూసారా, హృదయపూర్వకమైన ప్రతిస్పందన. దేవుని స్తోత్రం. ఇది మనలో నుండి రావాలి. కొద్దిమంది గంట వాక్యం చెప్పాక కూడా కనీసం ఒక మాట కూడా ప్రార్థన చేయరు. నా హృదయం ఏమంటుందంటే ఏమీ లేదు, నిద్రపోమ్మంటుంది, వదిలేస్తే ఆకలేస్తుంది, అన్నం తిందా అంటుంది. ఈ గొడవే తప్ప గంట వాక్యం వినబడింది కదా, అదే దేవుడు మాట్లాడిందే వాక్యం అంటే. దావీదుతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత దావీదు ఏమన్నాడు? యెహోవా నీ సన్నిధి నేను వెదికెదను అన్నాడు. అంటే ఏంటి? వెంటనే రెస్పాండ్ అయ్యాడు. మనం చాలాసార్లు ఏం చెప్పండి, రక్షణ పొందే వాళ్ళు ఎవరు చేయొద్దండి, ఎత్తరు తొందరగా. మీరు కాదు, మామూలుగా అసలు మీటింగుల్లో ఏదన్నా కానివ్వండి తొందరగా ఎత్తేవాళ్ళు ఉంటారా? ఏదన్నా కానీ పెళ్ళైన వాళ్ళు నిలబడి అంటే పెళ్ళయిందా, నేనేనా కూడా నిలబడాలా ఏంటో మరి. అసలు అంత వెంటనే రెస్పాండ్ అవ్వలేరా? పురుషులందరూ నిలబడినట్టు పురుషులు అంటే ఎవరు? ఇన్ని ఆలోచనలో దావీదుతో దేవుడు అన్నాడంట, నా సన్నిధి వెదుకు అన్నాడంట. దేవుడితో దావీదు ఏమన్నాడు? యెహోవా నీ సన్నిధి వెదకెదను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలో చూడండి ఒక మాట. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. పట్టుకొనడు చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఎట్లా ఉండాలి? అది దేవుడు మాట్లాడుతుంటే ఏం చేయాలి? దావీదు ఎట్లా ఉన్నాడు? నా సన్నిధి వెదుకు అంటే దావీదు ఏం చేస్తున్నాడు? యెహోవా నీ సన్నిధి వెదుకుతానయ్యా అన్నాడంట. అలాంటి వారిని దేవుడు కోరుకున్నాడు. చెప్పండి, ఎక్కడున్నావే ముద్దు అంటే వేసిన చోటే ఉన్నాను రా నాయన అన్నట్టుగా ఉంటే ఎట్లా కుదురుద్ది? మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే లోబడాలి, ప్రతిస్పందించాలి, ఎస్ లార్డ్ అనాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవని పంపుదును ఎవరి పోవుదురు నాకై అని అడిగాడంట దేవుడు. చూసారా? అనుకున్నాడు, ఎవరు వెళ్తారయ్యా, ఎవరు పంపిద్దాం, అసలు ఏంటి పరిస్థితి అని అనుకుంటుంటే అంట యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, నేనున్నాను ప్రభా, హియర్ ఐ యామ్ లార్డ్, హియర్ ఐ యామ్ లార్డ్, నన్ను పంపయ్యా. ఎవరిని వాడుకుంటాడు దేవుడు? చెప్పండి. పాట పాడమంటే పాడటానికి రారు, వాక్యం చదవమంటే చదవలేరు, బైబిల్ రిఫరెన్స్ తీయమంటే గబగబా తీయలేరు. అంత మరీ భారం వేసుకుని ఎత్తి మీద వస్తే ఎట్టా మందిరం? చెప్పండి. మనం చురుకుగా ఉండాలి, దేవునికి వెంటనే రెస్పాండ్ అవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? చదువు కూడా చూడండి, ఎవడోమంటే కూర్చున్నోడికి వస్తుందా? క్లాస్లో టీచర్కి వెంటనే రెస్పాండ్ అయ్యేవాడు ఉంటాడు సరా, అడిగినట్టుగా మాట్లాడేవాడు. అసలు ఇంకో మాట చెప్పనా, తప్ప ఒప్ప మాట్లాడేవాడు బాగుపడతాడండి. అసలు మొంగబూతి వేసుకుని అసలు ఏమి, చాలాసార్లు మనం అనుకుంటాం సైలెంట్గా ఉన్న వాళ్ళు తెలివైన వాళ్ళని. సైలెంట్గా ఉన్న వాళ్ళు తెలివైన వాళ్ళే, కానీ దేవుని దగ్గర మాత్రం సైలెంట్గా ఉంటే కుదరదు. దేవుని దగ్గర మనం రెస్పాండ్ అవ్వాలి, నోరు తెరవాలి. దావీదుతో దేవుడు అంటున్నాడు, దేవుడితో దావీదు అంటున్నాడు, వెంటనే మాట్లాడుతున్నాడు. కమ్యూనికేషన్. అర్థమవుతుందా? చాలాసార్లు మనంతా మనమే కమ్యూనికేషనే, దేవుడు మాట్లాడటమే కానీ మనం మాట్లాడేదేమి. ఎందుకు ప్రార్థన చేసుకోమనేది వాక్యం చెప్పిన తర్వాత చెప్పండి. ఇప్పుడు దాకా దేవుడు నీతో మాట్లాడాడు, మరి నువ్వేమంటావు దేవునితో? ఏం చెప్తా దేవునికి అంటే, ఆమె కూడా అంటారండి కొద్దిమందికి అయ్యాక కూడా ప్రార్థన అంత మరీ. చెప్పండి. మనము దావీదు వలె ఉందుముగాక. ఆమేన్.
దేవుని సన్నిధిని వెదుకుదుముగాక. దేవుడు ఎందుకు కోరుకున్నాడు ఆ సన్నిధి వెతకమని? అంటే ఆయన సన్నిధిలో అన్నీ ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. చదవండి ఒక మాట. హల్లెలూయా, స్తోత్రం. కీర్తనల గ్రంథం 36వ కీర్తన 8-9 వచనాలు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి, అనండి మాట, సమృద్ధి, సంతృప్తి. ఇంకోసారి అనండి. దేవుని సన్నిధిలో ఏముంది? సమృద్ధి ఉంది. ఎంత సమృద్ధి అంటే నిన్ను తృప్తిపరిచేంత సమృద్ధి. చాలు ప్రభువా. అందుకు దేవుని సన్నిధి వెదకమని దేవుడు కోరుతున్నాడు. కొద్దిమందికి చెప్పండి, ఎన్ని వెరైటీలో పెడతారో, పెట్టినా కానీ ఏం పెట్టాడులే, ఎందుకని వాళ్ళకి సంతృప్తి లేదు. కానీ నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు. ఏముందంట ఆయన దగ్గర? జీవపు ఓట. దేవుని దగ్గర లేనిదేముంది చెప్పండి? నీ వెలుగును పొందియే అంటే ఆయన దగ్గర ఏముంది? వెలుగు. ఆయనే వెలుగై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. ప్రియులరా, మనము ఆయన సన్నిధిని వెదకటం మంచిది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు కదా 63వ కీర్తన మొదటి వచనంలో, 63వ కీర్తన మొదటి వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట? వెతుకుతున్నాడంట. ఎప్పుడు వెతుకుతున్నాడు చెప్పండి? అన్ని తీర్చుకుని. కొద్దిమంది చెప్పండి, పొద్దుటే చీపురి కట్ట ఎక్కడుందని వెతుకుతారు. కొట్టదాకా కాదులే, ఉడుతాకి ముందు వెళ్ళిపోవాలి. ముందు వెళ్ళిపోయి వాకిలి ఉడితే కానీ మనిషి అంటాడు. కొద్దిమంది పొద్దుటే ఫోన్ ఎదుగుతారు. ఎక్కడుంది ఫోన్, ఎక్కడుంది ఫోన్, ఎక్కడుంది ఫోన్, 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 ఫోన్. ఇదేదో వెతుకుతున్నాడు మనిషి ఈ దినాల్లో. డబ్బే వెతుకుతున్నారు కొద్దిమంది. డబ్బు చుట్టే తిరుగుతున్నాడు మనిషి. కానీ దావీదు అంటున్నాడు, నేను వేకువనే నిన్ను వెతుకుతానయ్యా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితకాలం అంతా దేవునిని వెతికాడు దావీదు. తన జీవితకాలం అంతా దేవునిని వెతికాడు. మనము కూడా దేవునిని వెదకాలి. స్తోత్రం. భక్తి అనేది ఆదివారం ఒక్క పూట చేసేది కాదు. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఏదో ఉద్రేకంతో అన్న మాట కాదు. చూసారు, ఇది నా హృదయం అనేది అన్నాడు. అంటే హృదయం అంతటితో అన్నాడు. కేవలం అప్పటికప్పుడు అంటం కాదు, తన జీవితకాలం అంతా వెతికాడు. అరణ్యంలో ఉన్నప్పుడు దేవుణ్ణే వెతికాడు. సింహాసనం మీద ఉన్నప్పుడు దేవుణ్ణే వెతికాడు. దేవుని స్తోత్రం. శత్రువు ముందు నిలబడినప్పుడు కూడా దేవునినే వెతికాడు. మీరు చదివితే వాక్యంలో ప్రార్థన చేసి అడిగి వెళ్ళమంటావు ప్రభు వాళ్ళ మీదకి, అలానా వాళ్ళు అమాలయకీలు బాగా రెచ్చిపోతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, మరి వాళ్ళ మీదకి యుద్ధం వెళ్ళమంటావా? దేవుడు అన్నాడంట, వెళ్ళు, నేను నీకు విజయం ఇస్తాను. అప్పుడు వెళ్ళాడంట.
అంటే ఏం వెతుకుతున్నాడు? తన బలాన్ని, తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తన నిపుణతను నమ్ముకోట్లా. దేవునిని వెతుకుతున్నాడు. ప్రభువా ఏం చేయమంటావు? దేవునిని వెదికేవాడు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉంటాడు, ప్రార్థనలో ఉంటాడు, వాక్యం చదువుతాడు, దేవుని బిడ్డల సహవాసాన్ని కోరుకుంటాడు. మనం అలాగ ఉందుముగాక, దేవుని సన్నిధిని వెదుకుదుముగాక. త్వరగా ప్రతిస్పందించే వారిగా ఉండాలి మీరు. అర్థమవుతుందా? లేద్దాంలే, వెళ్దాంలే, పొట్టాడికైతే మాత్రం పరిగెత్తుకెళ్ళిపోతారు కొద్దిమంది. అసలే పాట పాడమంటే గొంతు రాదంటారా? నాకేం వచ్చండి పాటలు. మరి పోటాటలో గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు ఎన్నడూ పోట్లాడకూడదు. ఎంత ఇబ్బంది అయినా, నష్టమైనా పడండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభు మీకు దానికి మించి 100 అంతలు ఇస్తాడు. అంతేగాని మీరు నోరు తెరిచారంటే మీరు మరలా మారు మనసు పొందవలసిన అవసరం ఉంది. అర్థమవుతుందా? మనము దేవుని సన్నిధిని వెదకాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి త్వరగా రెస్పాండ్ అయ్యేవాడు దేవుని దగ్గర రెస్పాండ్ అవ్వలేడు. దేవుని దగ్గర త్వరగా ప్రతిస్పందించేవాడు లోకం కొరకు రెస్పాండ్ అవ్వడం. దాని గురించి పెద్ద బెంగపడ్డావు, భయపడ్డావు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వెళ్ళకపోతే ఏమనుకుంటారో, ఉండకపోతే ఏమి ఉండవు. ఇవేమి ఉండవు. ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు. నీ మనస్సును ప్రభు చూస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని సన్నిధిని వెదికే వారంగా ఉందుముగాక. దేవుడి కీర్తన మన కొరకు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చెప్పండి. దేవుడు అన్నప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడు? మనం కూడా ఏం చేయాలి? వెంటనే అందాం. వెంటనే దేవునికి త్వరగా రెస్పాండ్ అవ్వండి. దేవుని వాక్యానికి త్వరగా రెస్పాండ్ అవ్వండి. ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.